పాపిరెడ్డిపల్లిలో జరిగిన సంఘటన గురించి ఈ ప్రకాష్ రెడ్డి కురువల్ని ఏరుకొని వాళ్ళతో రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడిస్తున్నాడు. అయ్యా ప్రకాష్ రెడ్డి, మీరు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతే ఇక్కడ రెచ్చిపోయే వాళ్ళు లేరు. ఎందుకంటే ఎవరెవరు ఏం నాటకాలు అనేది జనాలకు తెలిసిపోయింది. కాబట్టి రెచ్చిపోయేది ఏమీ లేదు. మీరు సక్రమంగా రాజకీయం చేయాలనుకుంటే శవ రాజకీయం కాకుండా ఒక అభివృద్ధి గురించి అభివృద్ధి చేసి రాజకీయం చేయండి. కానీ శవ రాజకీయాలు చేస్తే ఇక్కడ ఎవరు మోసపోయేవాళ్ళు లేరు. ఎక్కడ పోయినారయ్యా కురవలంతా? ఇన్నాళ్ళు ఎక్కడ పోయినారు? ఒక వెంకటాపురంలో, దయాలకుంటపల్లి వెంకటాపురంలో ఇంటికి దావ లేకోకుండా అడ్డం బండలు కుడిస్తే మీ రెడ్డి కులస్తులు ఆ రోజు ఏమైనారు మీరంతా? నాగన్నా, కురవ నాగన్నా, లాయర్ నాగన్నా ఎక్కడున్నారయ్యా మీరు? అదే కొంతమంది కురవ నాయకులు పోయి బండలు పీకడము ఇది చేయడము జరిగింది. నువ్వు ఎక్కడ పోయినావు? వద్దు. అదే ప్రకాష్ రెడ్డి ఎందుకు అడగలే నువ్వు? ఎందుకు బండలు పూడ్చినారయ్యా మా సామాజిక వర్గం పైన? మీ సామాజిక వాళ్ళు, మీ నాయకులు, మీ రెడ్డి కులస్తులు మా కురవలకి ఇంటికి గడ్డ పూడ్చినారని ఎందుకు అడగలే మీరు? ఎందుకు ఖండించలే? ఈ వద్దు ఒక ఏదో అనుకోకుండా జరిగిండే సంఘటన అది. ఎవరైతే ఓర్చుకుంటారయ్యా? నీ పెళ్ళాల విధంగా అది ఇదని మాట్లాడితే ఓర్చుకుంటారా? కురువులైతేనేమి, బోయలైతేనేమి, కమ్మైతేమి, కాపైతేమి, ఎవరైతేనేమి, ఎవరి ఫస్ట్ ఎవరు ఏం మాట్లాడినారో తెలుసుకోండి. అనవసరంగా రెచ్చగొట్టి జనాలు ఇచ్చేద్దండి మీరు. ఎవరైనా కూడా ఆవేశంగా మాట్లాడితే కొట్టడం జరుగుతుంది. కొట్టకుండా ఊరికి ఎవరైనా చేతులు గాలు కొట్టుకుంటారా? అదే మనం కొట్టమా, మనం తిట్టమనో ఎట్లుంటామనో మేము కూడా కొట్టగలము తిరిగితే ఎవరినైనా సరే. కాబట్టి వాళ్ళు కూడా జరిగింది అనుకోకుండా ఆవేశం పని జరిగింది కదా. అవి తెచ్చి శృతమ్మ చంపించింది, ఇంకొక యాప్ చంపించినాడు, ఇట్లాంటివి మాట్లాడతావా? నాకు రవి గురించి చాలా తెలుసు అంటాడు. మరి ఆ రోజు ఏం చేస్తాడు నువ్వు? రవిని ఎందుకు ఖండించలే? నువ్వు చేసే తప్పయ్యా, నువ్వు ఇట్లాంటి చేయతని ఎందుకు ఖండించలే? ఈరోజు ప్రకాష్ రెడ్డి కానీ ఒక జగన్మోహన్ రెడ్డి కానీ నీకు మొన్న వచ్చి నీకు ఎంపీ టికెట్టు, ఎమ్మెల్యే టికెట్టు ఏమన్నా చెప్పినారా? రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఏం బట్టలు ఉడిపిస్తాడంటారా మేము జగన్మోహన్ రెడ్డి? నువ్వు దాన్ని మళ్ళీ ఖండిస్తాడో పెద్దగా స్పందిస్తాడో దాన్ని? ఏమైంది పద్ధతి? నువ్వు లాయర్వే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? న్యాయంగా ఖండించండి, న్యాయంగా మాట్లాడండి. వాడు ఈడంటారా? నువ్వు ఒక ఇదే కదా, చదువుకున్న ఎత్తివే కదా నువ్వు. మేము మాట్లాడలేమాయా? మేము గొర్రెలు కాసేవాళ్ళమే. మేము ఇంకా ఏ రకంగా కూతురైనా మాట్లాడగలము. మా పార్టీ అట్లా సభ్యతగా మాట్లాడమని చెప్పింది, ఇట్లా అడ్డగోలుగా ఇట్లా మాట్లాడమని చెప్పలే. కాబట్టి సక్రమంగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడి రాజకీయం చేయండి, గెలుచుకోండి, అభివృద్ధి చేయండి. శివరాజకీయాలు చేసుకుంటుంటారా? ఆ పరశురాముని కొట్టింది ఎవరా? పరశురాముని ఎవరు కొట్టారు? కాలు చేతుల దగ్గరే. అప్పుడు ఏం కుడుతున్నారు మీరంతా? నాకు చాలా చెడ్డబూతులు వస్తాయి, నేను మాట్లాడి మీరు ఏం చేసుకోగలరు. కాబట్టి మా సభ్యత అడ్డం వస్తుంది మాకు. ప్రతి ఒక్కసారి మేము కలిసినప్పుడు అదే సుంతమ్మకి చెప్తాంది, అన్న ఎక్కడ సమస్యలు పెట్టుకోవద్దని చెప్పు, సమస్యలు ఉండకూడదు. మేమంతా చాలా బాధపడినాం, మేము చాలా నష్టపోయినాం. ఫ్యాక్షన్ గురించి లాభం లేదు, మనం ఏదో ఒకటి అభివృద్ధి చేద్దాం, జనానికి న్యాయం చేద్దామని చెప్తుంది. కానీ ఆయన ఏ ఒక్కరోజు కూడా మేము కలిసినప్పుడల్లా రెచ్చగొట్టే మాటలు మాకు చెప్పే ఉండేదా? ఈరోజు నువ్వు బాగున్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు కొల్లగా చేసుకుంటాము. ఒక రాజకీయ పార్టీ కుటుంబం లాంటిది. ఆ రోజు మనం కొల్లగా చేసుకుంటాము, అవన్నీ నువ్వు ఈరోజు మాట్లాడతావా? ఆ రోజు ఏం చేస్తాంటివి? ఖండించాలి, ఆ రోజు ఖండించాలి. నువ్వు రవి చేసేది, రవి గురించి చాలా తెలుసు అంటే ఏం తెలుసా నీకు? పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా ఉండి పద్ధతిగా చేసుకోండి. కురుబలు కూడా కొట్లాడినారు, బోయలు కురుబలు కొట్లాడినారు, కాపళ్ళు కురుబలు కొట్లాడినారు. ఆ పొద్దు రాజకీయాలు ఎందుకు చేయలే? ఒక ఏదో కొంచెం చిన్న బంధుత్వం ఉందనే ఉద్దేశంతో దాన్ని పెద్ద రైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చే పని ఏముంది వీటికి?
ఒక సామాన్య వ్యక్తి ఏమే పెద్ద రాజకీయ నాయకుడు కూడా కాదు, సాధారణమైన వ్యక్తి. మరి ఎందుకు అంత దూరం నుంచి వచ్చి రాజకీయం చేసే పని ఏముంది? ఆయన వచ్చినాడు, ఏం చేసినాడు? మళ్ళీ ఇమ్మను, అదే వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, ఎమ్మెల్యే టికెట్ ఇమ్మను అతనికి. వచ్చినాడు కదా, నష్టపోయినారు కదా వాళ్ళు, అదే కులస్తులకి మేము కూడా ఓట్లేస్తాం. ఏమి ఇమ్మన్నాయా టికెట్? అది చనిపోయినాడే అతని కుమారునికి ఇమ్మను. ఊరికే మాట్లాడి శవరాజకీయాలు చేయకోకుండా జాగ్రత్త మాట్లాడుకోండి, అభివృద్ధి చేయండి, ప్రజల్లో గెలుచుకోండి. మేమేమే కురవలు, మీరు నువ్వు అంతా రెచ్చిపోయి కుర్రల గురించి కురుబా రాత్రిలో పోయి కురవల్ని ఆడపడి చెప్తారేపా, పంపుకొండ పిల్లాడంటే చెప్తారు. నువ్వు కూడా మజ్జిగ లింగమైన ఎవరంటే మజ్జిగ లింగమైన చెప్పచ్చు కదా. మా కురువు అని చంపినారు అని. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? కురవలు నువ్వు చంపినది. నేడ కురవలు ఎవరు చంపలేదా? జాగ్రత్తగా, హుషారుగా, పద్ధతిగా మాట్లాడండి. వాడు ఈడు ఇంకోడు మాట్లాడద్దండి, రెచ్చగొట్టద్దండి. దయచేసి చెప్తాడా కురువులారా, ఈ రెచ్చగొట్టే మాట ఎవరు వినొద్దండి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ సలహాల కోసం, వీళ్ళు నాయకుల కోసం, ఒక గోరంట్ల మాధవ్ అయితేనేమి, ఒక ఇప్పుడు మాట్లాడిన నాగన్న అయితేనేమి, ఇంకా కొంతమంది వైఎస్ఆర్లో నాయకులు ఉన్నారు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కురుబాలని రెచ్చగొడుతుంటారు. దయచేసి చెప్తాడా, మన పనులు మనం చేసుకుందాం. అవసరమైతే మనకు అవకాశం వస్తే నిలబడదాం. కష్టపడి ప్రజలందరినీ మమోహం చేయి. నాయకులు అప్పుడు చూపించండి మీ ఇది ఏదో ఉంటే, అప్పుడు ఓట్లే